అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని ఏదో సొల్లు వాగుడు వాగుతూ ఏదో చెప్తూ ఉంటాడు ఏబిఎన్ రాధాకృష్ణ ఊరఫ్ బూత్ కిట్టు. బాగా బాగా హీట్ తెలిసినట్లుంది. జడుచుకున్నాడు. వారం రోజుల నుంచి వరుసగా వీడియోలు పెడుతూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విమర్శించాలని చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటికీ బుద్ధి రాలేదు. ఇప్పటికీ సిగ్గు శరం అన్నది ఏమాత్రం కూడా అతనికి ఉన్నాయని మనకు అనిపించట్లేదు. బూత్ కిట్టు మాట్లాడుతూ ఆడవాళ్ళను తిట్టానో లేదో, ఎవరిని తిట్టాను, ఆడవాళ్ళని అన్నానో లేదో ఆ మాత్రం కూడా మీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు చెబితే భార్యల్ని చెల్లెలుగా భావించి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి శోభనాలు కూడా చేస్తారు. వీళ్ళు అన్నాను అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేస్తున్నానే కానీ ఇంట్లో వాళ్ళని అన్నట్లు కాదు అని చెప్పేసి ఇంకా సిగ్గుగా నిస్సిగ్గుగా దాన్ని సమర్థించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా మనిషి జన్మెత్తాడో దున్నపోతే జన్మెత్తాడో నాకైతే అర్థం కావట్లేదండి. అసలు ఆడవాళ్ళ ప్రస్తావన ఎందుకు వస్తుంది? పైపెచ్చు నేను మంచి చెప్పాలని చూస్తున్నాను, నేను వాళ్ళ మంచి కోరే చెప్తున్నాను, జర్నలిస్టుగా నేను చెప్తాను. నువ్వు జర్నలిస్టువి కాదు. నువ్వు జర్నలిస్టువి కాదు. కిరసనాయిలు అమ్ముకునేవాడివి, స్టింగ్ ఆపరేషన్లు చేసుకునేవాడివి. నీకు వేరే ఆప్షన్ లేక కాళ్ళు గడ్డాలు పట్టుకొని నువ్వు జర్నలిస్ట్ అవతారం ఎత్తినావు. తర్వాత లాబింగ్లు చేసుకొని ఏవో దరిద్ర పనులు చేసి నువ్వు ఒక పత్రికకు ఆ ఛానల్కు యజమాని అయినావు. నువ్వు జర్నలిస్టువి కాదు. పోనీ నువ్వు జర్నలిస్టు అయినా ఏ జర్నలిస్టు మాటలు వినాలో మాకు తెలుసు. నిఖార్సైన జర్నలిస్టులకు మేము గౌరవం ఇస్తాం, వాళ్ళ మాటలు వింటాం. వాళ్ళు విమర్శలు చేస్తే ఆ విమర్శలు సహేతుకంగా ఉంటే వాటిని మేము స్వీకరించి ఏవైనా తప్పులుంటే కరెక్ట్ చేసుకోవడానికి కూడా మేము వెనకాడం. మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం. కానీ నువ్వు ఏ విధంగా జర్నలిస్టు బుద్ధికిట్టు? ఏ విధంగా చెప్పు? చంద్రబాబు నాయుడు సంకనాకి వచ్చేసి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిడుతూ పైగా వాళ్లకు నేను మంచి చెప్తున్నా. నువ్వు చెప్పే మాకు వద్దురా బాయ్, నువ్వు చెప్పే మంచి మాకు వద్దు. నీలాంటి దరిద్రులు చెప్పే మంచి వింటే మేము అధఃపాతాలని పోతాం. నీ నోట్లో ఏదైనా మంచి ఏ రోజన్నా వస్తుంది ఆ బూతుకిట్టు? ఇప్పుడు బూతుకిట్టు దాన్ని జర్నలిజం అంటున్నాడండి. ఏంటి, భార్యల్ని చెల్లెలు అంటే చెల్లెల్లాగా భావించి పెళ్ళిళ్ళు చేసి శోభనాలు చేస్తారని మాట్లాడిన వ్యక్తి దాన్ని జర్నలిజం అంటున్నాడు. ఇంకా రేపు ఇంకొకడు వస్తాడు, నిన్నే అంటాడు బూతుకిట్టు. నీకంటే ఇంకా నికార్సైన జర్నలిస్ట్ వస్తాడు, నిన్న అంటాడు చంద్రబాబు చెప్తే రాధాకృష్ణ భార్యను లేకపోతే కూతురును కూడా డిఫరెన్షియేట్ చేయలేడు. చంద్రబాబు నాయుడు వచ్చేసి ఆమె నీ భార్య కాదు, ఆమె నీ కూతురు అంటే కూతురులాగా చూస్తాడు, కూతుర్ని భార్య అంటే కాపురం చేస్తాడు అని రేపు ఎవరైనా అంటే దాన్ని నువ్వు సమర్థిస్తావా? నువ్వు సమర్థిస్తావా? నీకు అర్థం కావాలని చెప్తున్నా. నీలాగే దిగజారి ఎవరు మాట్లాడరు, ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ నీకంటే బొగడగాడు వచ్చేసి నిన్ను అట్లా అంటే నీ మంచి కోరి చెప్పాడని చెప్పేసి నువ్వు వాడికి దండేసి దండం పెడతావా? అసలు ఆడవాళ్ళ ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది చెప్పు? మా నాయకుడిని మేము సమర్థిస్తాం. మా నాయకుడు ఏదైనా మాకు చెప్తే మేము డిస్కస్ చేస్తాం, మేము బయటికి చెప్పుకుంటాం. నచ్చితే ప్రజలు ఆదరిస్తారు, నచ్చకపోతే తిరస్కరిస్తారు. ఫైన్, ప్రజాస్వామ్యంలో అది భాగం. నువ్వు ఎవడివి? నువ్వు ఎవడివి మాట్లాడడానికి? ఇంకా నిస్సిగ్గుగా ఇంకా ఎట్లా ఫీల్ అవుతున్నాడంటే చంద్రబాబు నాయుడు కంటే నన్నే అపోనెంట్గా భావిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాతో సై అంటే సై అంటున్నాడు, నేను సై అంటాను, నేను వెనక్కి తగ్గను. నువ్వు ఎవడివిరా నాయన? నువ్వు ఒక బొగడాగానివి, నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ నిన్ను నువ్వు ఊహించుకుంటున్నావు బూత్కిట్టు. నీకంత సీన్ లేదు అక్కడ, నీకంత సీన్ లేదు. నువ్వు నన్ను కూడా గమనించండి రా మహానుభావులారా అని చెప్పేసి నువ్వు ఏదో సొట్టకూతలు కూస్తే, అలా సొట్టకూతలు కూస్తే తప్ప నన్ను ఎవరు దేకట్లేదు అని చెప్పేసి నీ బతుకంతా ఎన్డీ తివారీ వీడియోలు రిలీజ్ చేసుకొని నువ్వు పబ్బం గడుకున్నది అందరికీ తెలుసు. ఒకటైనా నీతి నిజాయితీతో కూడిన వార్త రాస్తావు నువ్వు? ఒక్కటైనా నీతి నిజాయితీతో కూడిన వార్త ఉంటుందా నీ దగ్గర అని అడుగుతున్నా. ఎంతసేపు వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో నేను అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంటర్వ్యూ చూశానండి. మీరు అమ్మాయిల్ని టచ్ చేశారా అని అడిగాడు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు టచ్ చేయకోకుండా ఎట్లా అబ్బా, మేము సినిమాల్లో హీరో హీరోయిన్గా నటిస్తాం కదా, డ్యాన్స్లు వేసేటప్పుడు అట్లో ఇట్లో ఎక్కడో చోట టచ్ చేస్తామంటే ఆ టచ్ చేయడం కాదు, వేరే టచ్ చేశారా? ఇది జర్నలిజం, మనము నమ్మాలి. బూత్కిట్టు చెప్తాడు ఇది జర్నలిజం.
అతను పెద్ద మనిషి, మళ్ళా పెద్ద మనిషి ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సలహా ఇస్తారంట. ఇప్పుడు బూతికిట్టు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? బూతికిట్టు ఇప్పుడు నువ్వంటే డబ్బులు తీసుకుంటావు, చంద్రబాబు నాయుడు సంకనాకుతావు, చంద్రబాబు నాయుడు నీకు లాభం చేకూరుస్తాడు, నువ్వు చంద్రబాబు నాయుడుకు సపోర్ట్గా మాట్లాడతావు. అది ఓపెన్ సీక్రెట్. అందరు నీలాగా దరిద్ర బతుకులు బతకలేరు కదా. మేము పార్టీని నడుపుతున్నాం, మాకు విధి విధానాలు ఉంటాయి. మా నాయకుడు ఏదైనా ఆలోచించి చెప్పినప్పుడు అది పార్టీలో అంతర్గతంగా డిస్కస్ చేసి దాన్ని బయటికి చెప్తాం. అది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నది మేము ఆలోచిస్తాం. మధ్యలో నీకు వచ్చిన నొప్పింది, సరే నువ్వు చెప్పు, అది తప్పంటే చెప్పు, విమర్శ చేయి. ఎన్నో విమర్శలు చేసినావు నువ్వు, కానీ ఏ రోజు కూడా నిరసన తెలియజేయడానికి నీ బొగడా ఆఫీస్ ముందుకు రాలేదే. ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడతావా? ఆహా, ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడతావా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు అధికారం ఉందని విర్రవీగుతున్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరో చేసి చూపిస్తారు. నన్ను ఎవరేం పీకలేదు, కేసీఆర్ హయాంలోనే కేసీఆర్ నన్ను పీకలేదు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు నన్ను పీకలేదు అంటే అట్లే అనుకుంటాడు. ఎవరు పీకగలరో, ఏమి పీకగలరో, ఎక్కడ పీకగలరో, ఎంతవరకు పీకగలరో ఆ పీకేటప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది రాధాకృష్ణ. అప్పుడు నీ పేరు రాధాకృష్ణ కాదు, బాధాకృష్ణ అని పెట్టుకోవాలి. నువ్వు గుర్తుపెట్టుకో. సిగ్గిడిచిన వాళ్ళు కొంతమంది ఉంటారండి సమాజంలో. నువ్వు నన్ను ఏం చేసుకోగలవు అనేది వాళ్ళ ఫీలింగ్. అంటే నువ్వు నన్ను తిడతావా, నేను ఫీల్ గాను. నువ్వు నన్ను ఇంకా ఏదైనా వీడు మనిషే కాదు అని ఒక సమాజంలో నన్ను వెలివేస్తావా, నేనేం ఫీల్ గాను. నన్ను దున్నపోతూ అని నువ్వు అంటావా, నేనేం ఫీల్ గాను. నేను అక్షర వ్యభిచారం చేస్తా, నేను ఇట్లే ఉంటా, ఏమవుతుంది మహా అంటే నాకు, నన్ను తిడతారు, నన్ను వేస్ట్గాడు అంటారు, నాకు చంద్రబాబు నాయుడు డబ్బు ఇచ్చేంత వరకు నేనేం పెద్దగా ఇవన్నీ పట్టించుకోను అనే భావన రాధాకృష్ణ. ఇంకొక ఆమె రేణుకా సోదరు ఉంది, ఏం చేస్తారు నన్ను, ఏం చేస్తారు అనే భావన ఆమెది. వీళ్ళంతా బరి తెగించి సొంత లాభం కోసం, ఎక్కడ వీళ్ళకేమి సమాజ హితము ప్రజాశ్రేయస్సు ఇటువంటివి ఏముండవు. సొంత లాభాల కోసం వీళ్ళు విచ్చలవిడిగా మాట్లాడడం, నన్ను ఎవరేం చేయలేరు అన్న యాటిట్యూడు, ఆ కొవ్వు, ఆ అహంకారం, ఇవన్నీ కలగలిపి వీళ్ళు ఏదో అనుకున్నారు. చరిత్రలో అసలు నన్ను ఎవరు టచ్ చేయలేరు అన్న మహామహులు, నియంతలు మట్టి కలిసిపోయినారు. నన్ను ఏమీ పీకలేరు, నన్ను ఏమీ చేయలేరు అని నువ్వు అనుకుంటుంటే అదే అహంకారంతో విర్రవీగు బూతికిట్టు ఒక లేడీ వాయిస్తో వెనకపక్క ఒక బొంగురు కొని తీసుకునే మహిళతో అట్లే వాగుతాడు ఆమె సహాయం తీసుకొని. సమాజం ఏం గుడ్డిది కాదు, చెవిటిది కాదు. చేయాల్సిన రోజు బడిత పూజ జరుగుతుంది, నీకు గుర్తుపెట్టుకో. ఈ మాటలు నువ్వు మమ్మల్ని అంటున్నావు, రేపు ఎవడో ఒకడు వచ్చి నేను ఖచ్చితంగా అంటాడు. అఫ్కోర్స్ నాకు సిగ్గు లేదు, నాకు శరం లేదు, వాయు వరుసలు లేవు అని నువ్వు అనుకుంటే ఇంకా చెప్తానులే, నువ్వు మనిషిగో దున్నపోతావు కూడా ఎవరికి అర్థం కాదు. అది